తెలం చేసుకుందాం. మొత్తానికి ఇలా మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత ప్రోగ్రాంలో ముందుగా మనం ఒకటి ఏంటంటే మీకు ముచ్చట చెప్పాలి. ఖైరతాబాదు ఎమ్మెల్యే దానం నాగేందరు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో పడ్డాడు. బీఆర్ఎస్లో గెలిచిండు, కాంగ్రెస్లో పడ్డాడు. మళ్ళీ కాంగ్రెస్లో కూడా ఎంపీగా పోటీ చేసిండు. ఇక ఇప్పుడు మళ్ళీ ఏమనుకొస్తుండయ్యా దానం నాగేందరు అంటే, కేసీరావును చూస్తందుకు జనాలు తహతహలాడుతుర్రు, చూస్తందుకు చాలా మంది ఎగబడుతుర్రు. రేపు 25 ఏళ్ల పండుగ వరంగల్లో జరగబోతుంది కాబట్టి ఇక మరి 27 తారీఖు నాడు ఇక మరి రజతోత్సవ సభ ఉంది కాబట్టి ఈ సభకు కేసీరావును చూస్తందుకు పెద్ద మొత్తంలో జనాలు సై కొడుతుర్రు అనే ముచ్చట ముంగటేసిండు. మరి బీఆర్ఎస్లో ఎమ్మెల్యే గెలిచి మన కాంగ్రెస్లో జొరబడి కాంగ్రెస్లో ఎంపీఏ గెలిచి మరి ఈ రకంగా ఇవాళ ఈ రాగం ఎందుకు ఎత్తుకుంటుండు, ఏంది ఏం కథ అనేది ఇప్పుడు ఎక్కడ వశపడకుండా అయిపోతుందట జనాలకు. అందుకనే మీరు కింద కామెంట్ బాక్స్లో ఏం పెడతారో పెట్టుర్రి. ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్లో పడి కాంగ్రెస్లో ఎంపీఏ గెలిచిండుగో. ఇంట్లో మీరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గురించి మీరు ఏం పెడతారు కింద కామెంట్లో పెట్టుర్రి. ఆ కామెంట్లతోటి మనం కొంత ప్రోగ్రామ్ని నూక్కపోదాం. ఇక ముందుగా మాత్రం ఇప్పుడు ఏం తీసుకుందామయ్యా అంటే మహాపత్రికను తీసుకుందాం. గట్టిగా జవాబివ్వండి, కేంద్ర ప్రభుత్వ చర్యలకు పూర్తి మద్దతు. అఖిలపక్ష భేటీలో ఖర్గే, రాహుల్ గాంధీ. నేడు జమ్మూ కాశ్మీర్లో రాహుల్ గాంధీ పర్యటన. నిఘా వ్యవస్థ బీజేపీ కోసమే. పహల్గంలో ఉగ్రదాడి తీవ్రంగా స్పందించిన షర్మిల. ఇక ఆయనే పహల్గం కథే ముంగటేశుడు పెద్ద మనిషి, ఈమె పహల్గం కథే ముంగటేసింది. ఇక ఈయనే పహల్గం ఉగ్రదాడి వేళ ముస్లింలకు అసదుద్దీన్ ఓవైసీ కీలక పిలుపు, నల్ల రిబ్బన్ ధరించండి అని ఈ రకంగా ఇప్పుడు దాదాపుగా ఇది కాశ్మీర్పై జరిగిన దాడి యుద్ధ మేఘాలు, భారత్తో డి అంటున్న పాక్. ఇక ఒక్కసారి మనం ఇప్పుడు తెర మీదకి పోతే అసలు ఏం నడుస్తుందయ్యా, ఏం జరుగుతుంది దేశంలో, దేశం ఎటు పోతుందని, జాతి ఏమవుతుందని, దేశం ఎటు పోతుందని, జాతి ఏమవుతుందని, కలత పడితే ఫలితమేమి సోదరా, వగచిన ఒరిగేదేమిటి సోదరి, దేశం ఎటు పోతుందని, జాతి ఏమవుతుందని, కలత పడితే ఫలితమేమి సోదరా. భారతదేశం తలకాయ కాశ్మీరు ఇవాళ అన్నవో రామచంద్ర అనే కాడికి వచ్చింది కథ. ఇవాళ అడుగున గుండె కాడ దడ 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 మోపైంది. ఎక్కడ చూసినా ఉగ్రవాదులు 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 అన్నీ ఇప్పుడు దేశం నలుమూలల పాకిపోయింది ఈ ముచ్చట. ఇక మరి బార్బూరు బచ్చన్నపేట ఎవరు, బార్బూరు బచ్చన్నపేట ఆయన తెల్లగా పుల్లగా రంగురంగుల బట్టలు వేసుకొని ఖరీదైన బట్టలు వేసుకొని రాజ్యాలు తిరుగుతుండు, దేశాలు గాలిస్తుండు. ఆయనకు ప్రపంచ దేశాలే పబ్బతి పడుతున్నాయి, ఆయనే విశ్వగురువు అని శిల్క పార్కులు ఎన్నో తీర్లా నిన్న మొన్నటి దాకా మూత మోగించారు. ఇండియాను భారతదేశ గెట్టును దాకే మొగోడు ఉన్నాడా ప్రపంచంలో? భారతదేశం సరిహద్దును తాకే మునగాడెవడుండు ఈ ప్రపంచంలో అని బొల్లి కూతలు కూసుకున్నాం సోషల్ మీడియాలో. తెంపే లేదనుకో రాదు. మరి ఇవాళ ఎట్లా జరిగే, ఇవాళ కాశ్మీర్లో పహల్గం
పహల్గామ్లో ఈ కథ ఏంది? ఇవాళ వేల మంది పర్యాటకులు సందర్శించే బైసరన్ లోయ, పహల్గామ్ బైసరన్ లోయలో ఇవాళ ఉగ్రవాదులు ఎట్లా జొరవాడే, మరి భద్రత ఏమైపోయింది? ఇక్కడ మరి వేల మంది ఇక్కడ పర్యాటకులు ఈ ప్రదేశానికి వచ్చి కండ్ల సర్వ చేసుకొని పోతారు. ఇక్కడ ఈ స్వచ్ఛమైన మచ్చలేని చల్లనైన పిల్లగాలులకు అలవాటైన వాళ్ళు ఎంతోమంది పర్యాటకులు వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ జర్రంత ఆనందం పొందిపోతారు. ఇదంతా చూసి ఇదవుతారు అనేది మరి అందరికీ అనుకునే ముచ్చటే. మరి ప్రభుత్వము ఎందుకు జబల్ జారేసింది? భద్రత విషయంలో ప్రభుత్వము ఎందుకు వెనకడుగేసింది? మరి ఎట్లా? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 28 మంది పటా 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 బుడపోరగాళ్ళు దసరా పండుగ నాడు లక్ష్యం బాంబులు పేల్చినట్టే పేల్చేసారు. పిట్టెలోలే రాలిపోయారు. నీది ఏ మతము, నీది ఏ కులము అని జేబులల్లా వాళ్ళ ఐడి కార్డులను కూడా చూసి వీడు ఎవడు ఏంది ఏం కథ అని కూడా మనసులో పెట్టుకొని చంపి చెప్పుకోపో మీ మోడీకి అని బెదిరించి గాడి దాకా వచ్చిందంటే మరి మోడీ ఏం చేస్తున్నట్టు? మోడీకి ప్రపంచ దేశాల ప్రతినిధులు, అధ్యక్షులు, ప్రెసిడెంట్లు మరి పబ్బది పడుతుర్రు. మోడీ పోతుంటే అన్ని దేశాల అధ్యక్షులు లేచి నిలబడుతుర్రు అనే విలువ పచార పలుకుబడి ఉన్న మోడీ మరి ఇవాళ ఎందుకు ఇంత దిగజారిపోయిన వ్యవహారం జరిగింది అనేది ఇవాళ యావత్ భారతదేశము ఇలా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ దొర ఈయన ఒంటి మీద బట్టలకు లక్షల కొద్దిగా విలువ చేసే బట్టలు వేసుకుంటందుకేం పశలు ఉంటాయి. కానీ ఇవాళ దేశాన్ని కాపాడాలి, నా దేశం కోసం నేను ఏమైనా చేస్తా అనే మరి వీర జవాన్లు అయితే ఎవరైతే ఉన్నారో ఈ వీర జవాన్లకు ఒక్కొక్కరికి ఈయన చేసిన వ్యవహారం ఏందయ్యా అంటే ఇదో ప్రాంతం. అయితే ఇప్పుడు ఒక్క జవాను ఈ రెండు చూసుకోవాలి. ఈ రెండు ప్రాంతాలను కావాలి కాయాలి. ఈ రెండు ప్రాంతాలకు వెళ్ళి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏంది ఏం కథ అన్నట్టుగా ఇది కావాలి ఒక జవానే. అంటే నేను మీకు ఉదాహరణ చెప్తున్నా. ఇక ఇక్కడ ఇప్పుడు ఈ రెండు ప్రదేశాలు ఇక్కడ ఒక జవాను అంటే 1 2 3 4 నలుగురు కాసే ఈ కాపలా ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతాలు వీళ్ళకు నలుగురికి ఇద్దరు, ఈ రెండింటి పొగలు ఈ రెండింటి పొగలు అన్నట్టు గిట్ల పెట్టి ఇంట్లో ఈయన 1,50,000 జవాన్లను లేకుండా అంటే ఏట 3 ఏళ్ల సంధి ఆ రిక్రూట్మెంట్లను చేయకుండా చిన్నగా దాన్ని అడుగు పట్టించిండు. ఇప్పుడు 1,50,000 మంది జవాన్లు తక్కువైపోయారు, తక్కువ చేసిండు. నేను కాశ్మీర్లో శాంతిని మేము నెలకొల్పినాం, ఆ శాంతి శాశ్వతంగా ఉండిపోద్ది అని బొల్లిపూతలు కూర్చుండ్రు. ఇవాళ ఆఖరికి వస్తున్న కల్లా ఏమైంది? ఇక్కడ రిక్రూట్మెంట్లను తక్కువ చేస్తుంది. మేము శాంతి చేసినాము, శాంతి శాశ్వతంగా ఉంటుంది అంటిది. మేమంటే పాకిస్తాన్ వాళ్ళకు ఇది అంటిది, మేమంటే ప్రపంచ దేశాలకు ఇట్లా పెడతారు అంటిది. ఆఖరికి వస్తున్న కల్లా ఇవాళ నిర్వున 28 మందిని పొట్టన పెట్టుకుంటే ఇలా ప్రపంచ దేశాలే నివరబోతున్నాయి. అమ్మా గింతంత బుడ్డ దేశము గత పెద్ద ఇండియాని ఎదుర్కొని ఇది చేసినాయి. ఇక మరి అక్కడ బుద్ధిగాల దేశగురు ఏం చేస్తున్నట్టు అని ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు ప్రపంచ దేశాల వాళ్ళు. ఇక భారతదేశంలో ఉన్న ఎవరైతే యువత ఉన్నారో సబ్బండ వర్గాలు కూడా ఇప్పుడు మోడీ వైఫల్యం వల్లనే ఈ కథ జరిగింది. కాశ్మీర్లో మేము శాంతిని తీసుకొచ్చినాం అన్నారు, అది శాశ్వతంగా ఉంటుంది అన్నారు. మరి ఇలా ఏం ఉద్దారకం జరిగి రేపు ఇంకేం జరగబోతుంది? ఇక ఈయన ఇప్పుడు ఇక అంటారు చూడు, చేతులు కాగినాక ఆకుల పట్టుకున్నట్టు అయింది ఇప్పుడు కథ.
ఇక ఇప్పుడు నేను సింధు జలాలను బంద్ చేస్తున్నాం, మేము అది బంద్ చేస్తున్నాం, మేము ఇది బంద్ చేస్తున్నాం అంటే నువ్వు ఆనాడు ఒప్పందం రాసుకున్న ప్రకారంగా నేను కూకుంటా 1% నువ్వు నీళ్లు వాడుకుంటే 3% నాకు నీళ్లు రావాల్సిందే, మనం రాసుకున్న ఒప్పందమే కదా, ఏం తాత కొడక మళ్ళీ ఏమో నాలుకే మళ్ళీ వేస్తున్నావు అని పాకిస్తాన్ వాడు ఊకుంటాడా? రాహా నిన్ను నిలబెట్టి నేను నీళ్లు గుంజుకపోతా అని ఇప్పుడు వాడంటుండు. ఇక మీరు ఇట చేస్తారు, మీరు అట చేస్తారు, మా 28 మందిని మీరు పొట్టలు పెట్టుకుంటారు, అయిన దానికి మీ పాకిస్తాన్ వాళ్ళు మా దేశంలో ఉండొద్దు, వీసాలు రద్దు చేస్తున్నాము, వెళ్ళిపోవాలి మీరు, మా గిట్టు దాటి మా దేశం వదిలి మీ దేశం మీరు ఊరి అని ఇప్పుడు ఈయన మోడీ సార్ అంటే వాళ్ళు ఏమంటారు, మా పాకిస్తాన్లో ఉన్న మీ భారతీయులు కూడా వెళ్ళిపోవాలి, 48 గంటల్లో వెళ్ళిపోవాలి అని వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు నిన్న మొన్న ట్రేడ్ వార్లో చైనాకు అమెరికాకు ట్రేడ్ వార్లో ఏ రకంగా యుద్ధం జరుగుతుందో వాణిజ్య యుద్ధము, ఇగో ఇప్పుడు పాకిస్తాన్కు ఇప్పుడు భారతదేశానికి గా రకంగా వచ్చింది కథ. మేమంటే భయపడుతుర్రు, నా పేరు చెప్తేనే ఒకరొకరి గుండెలలో దడ అన్న మోడీ ఇవాళ ఆఖరికి వస్తారు కల్లా ఏది లేదు ఎక్కర్లేదు. ఎక్కడైతే పహల్గాంలో దాడి జరిగిందో అక్కడ కనీసము భద్రతా బలగాలు అనేవి లేవు, అక్కడ పోలీసుల అనుమతులు లేవు, పోలీసులు గిట్ల సంగతి గిట్లా అనేది కూడా లేదు. అక్కడ అంతా అయిపోయినాక దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు అక్కడ మేము జవాన్లము అని కొంతమంది భద్రతా బలగాలు వచ్చి మందరిచ్చాయట. అంత అయిపోయినాక కాల్చి చంపినాక వాళ్ళు ఓ అని ఏడుస్తుంటే కనీసం ఆ ఏరియాలో ఒక్క మెడికల్ కిట్ కూడా లేదట. ఆపత్కి సాపత్కి మరి వేల మంది ఇక్కడ వస్తుంటుంది, మరి వాళ్ళకు ఎంతో కొంత ప్రాథమికంగా చికిత్స అంతకు అక్కడ ఒక మెడికల్ కిట్ లేదట, ఏది లేదట, ఎక్కడ లేదట. ఇక మరి ఆ రకంగా వేల మంది సందర్శకులు పర్యాటకులు వస్తారు, చూస్తారు, చేస్తారు. మంచవు చెడవు అనేది కూడా వాళ్ళకు ఏం పట్టి పర్వాలేనట్టే చేసిర్రు. ఆఖరికి వస్తారు కల్లా ఇవాళ మోడీ వైఫల్యం వల్లనే మోడీ ఈ జవాన్ల రిక్రూట్మెంట్ విషయంలో రాజీ పడి ఇవాళ 150,000 మంది జవాన్లను ఇవాళ లేకుండా అంత తగ్గించిండు. కాబట్టి ఇంకా మనకు 150,000 మంది జవాన్లు ఉంటే బాగుండు అనేది మరి తెర మీదకి వస్తుంది. ఈ రకంగా తగ్గించిండు కాబట్టి ఈ కథ అయింది. మొత్తానికి ఇదంతా మోడీ వైఫల్యం వల్లనే ఇవాళ భారతదేశం ఇవాళ బగ్గున మండిపడుతుంది మోడీ మీద అనేది తెర మీదకి వచ్చింది. ఇగో ఇది కథ. ఎటువా లైవ్లోకి వచ్చి రావాలన్నా మరి దాని ఉన్నాక ఏమన్నా పెడుతుర్రా? దానం నాకంతది సరే. భారత్ దెబ్బకు కుదేలవుతున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందో ఏం పోతుందో ముందు చూద్దాం. అయ్యా మోడీ బాగానే చేసిన ఉద్దారకం. కుంభమేళ తరహాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎలకతుర్తిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సభ ఏర్పాట్ల పరిశీలన. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలబడేది గులాబీ జెండా మాత్రమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బాగుపడాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటారని, కానీ కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాత్రం తమకు ఓట్లు బాగా రావాలని అనుకుంటున్నారని విమర్శించారు. ఆ రెండు పార్టీల ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి ఓట్లు పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయని మండిపడ్డారు. వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పార్టీ శ్రేణులతో కలిసి గురువారం నాడు ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీలోని మహిళా నాయకత్వాన్ని పటిష్టం చేయడానికి కేసీఆర్ రోడ్ మ్యాప్ ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత ఈ రకంగా ఆంబయ వెళ్ళబోసుకుంటుంది. అయితే మీకు ఒక ఫోటో చూపించాలి, నిన్న వచ్చింది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆమ్ముగ్దారులు ఎవరు, ఏంది, ఏం కథ అంటే ఇప్పుడు కవిత
కేటు రాములే అనే కాడికి వచ్చింది కథ. ఓపెనగా జూమ్ పెట్టు. ఇగో అవపడుతుందా? వీళ్ళంతా మహిళలు. ఇగో వెనకంగా ఫోటో ఎవరిది ఉంది? పెద్ద మనిషి ఉంది. ఇక్కడ కవిత మీద కూర్చుంది. ఇగో ఇటు మళ్తే ఈడ కేటీ రాములు. హరీష్ రావు జాడలేడు, పత్తలేడు. హరీష్ రావు కనబడుతుండా ఏంటన్నా? మరి ఈయన ఫోటో కూడా పెట్టాలి కదా. ఈయన 2009లో ఊరుకొచ్చి కార్లో జ్వరపడ్డాడు, అమెరికాలో ఉండి. అదేనా కాదా? నడమంతరంగా వచ్చినట్టే కదా. మరి ఈయనకు షాయలు బిస్కెట్ల కానించి అందించుకుంటా ఉద్యమం 2001 కానించి ఉద్యమం కానించి హరీష్ రావు ఉండి ఎంట ఉండి ఛాయ బిస్కెట్ అందించుకుంటా మామకు మేనమామకు ఆసరవుకుంటా ఈయన వచ్చిండు. అంటే కరువు కాలం చూసిన ఆయన ఫోటో అనేమో లేదు. నడవంగా వచ్చి అమెరికాలో పనిచేసి నడవంగా వచ్చి జ్వరపడడానికేమో ఇక్కడ స్థానం ఉంది చూడుర్రి. ఇక మరి ఇప్పుడు ఇక హరీష్ రావుని ఇక పక్కకు పెట్టినట్టేగా, అంతేనా కాదా? వచ్చేటి పోయేటి ఓయన్నలారా మా అన్న హరీషు జాడ తెలిసిందా. వచ్చేటి పోయేటి ఓయన్నలారా మాయన్న హరీషు జాడ తెలిసిందా. నమ్ముకున్న మేనమామ కేసీరావు దూరము పెట్టిండా. నమ్ముకున్న కేసీరావు మేనమామ దూరము పెట్టిండా. హరీషు బలము బలగము పెరిగిపోతా ఉంటే రామా రామా. కేటీ రాములు ఓర్వకపాయే అయ్యయ్యో రామా ఇది ఏమి కర్మ. బాబా పచారా పలుకుబడి పెరుగుతుంటేను అయ్యో రామా. కవితమ్మ కూడా కళ్ళప్పగిచ్చి ఓర్వజాలక ఉన్నది దేవా. తందానో హరీషురావును పగబట్టినారో. ఆయన బలం పెరిగిపోతుంది, ఆయన బలగం పెరిగిపోతుర్రు. రేపు ఈయన ఏమైనా చేస్తాడు, ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. రేపు కేసీరావుకు మరి పెత్తానం చేతికొచ్చి మరి పెద్ద మనిషి అవుతుంది కాబట్టి, కాళ్ళరెక్కలు మెత్తబడుతున్నాయి కాబట్టి, మళ్ళా పార్టీ పచార పలుకుబడి ఈ పార్టీ పగ్గాలను గుంజుకొని పోవాలంటే మరి దానికి సారథ్యం రథసారథి నేనన్న ఉండాలి, మా అన్నన్న ఉండాలి, లేకపోతే మా చెల్లెన్న ఉండాలి, నేనన్న ఉండాలి అని ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య కథ నడుస్తుంటే మరి హరీష్ రావు మా బలాన్ని గుంజుకపోతాడో ఏమో, మాకు బలం తక్కువవుతుందో ఏమో. ఈయన మొదటి కాడికి వెళ్ళి మా అయ్య పంట ఉన్నాడు, మా అయ్యకు ఛాయలు బిస్కెట్లు అందించుకుంటా ఉద్యమం కానించి ఉన్నాడు. అందుకనే ఈయనకు బలం ఎక్కువైతుంది కాబట్టి ఈయన ఏం చేయాలి? జనాలకు దూరంగా చేయాలి. ఈయన అక్కడక్కడ ఫ్లెక్సీలు ఫోటోలు గీటువలు కాని రాకుండా చేయాలి, కట్టకుండా చేయాలి. ఈయనని పొమ్మన లేక పొగబెట్టాలి, ఏడ ఉంచాలో గానే ఉంచాలి. కారులో ఈయనకు ఎక్కువ సంధి ఇవ్వద్దు, ఎప్పుడు అనిచినట్టే ఉంచాలి, అత్త మీది కోడలు లెక్క ఉంచాలి అని ఇక ఇప్పుడు అన్నా చెల్లె బదులుకొని మొత్తానికి వ్యవహారం చేసి ఇక ఇంట్లో పాపం హరీష్ రావు కూడా ఏదో మీదంగా అట్ట పోతుండు చూస్తుండు వస్తుండు కానీ కడుపులో ఆయనకు పుచ్చడు బాధ పికరు ఉన్నట్టుగా మరి సోషల్ మీడియా వర్గాలల్లో అన్న కొంత తెలుస్తుంది. ఇక మరి పార్టీ అంటే పడిసచ్చే కొంతమంది కార్యకర్తలు కూడా అనుకుంటుర్రు. మొత్తానికైతే హరీష్ రావును దూరం చేసుకుంటుర్రు, హరీష్ రావును కడకు నూకుతుర్రు, హరీష్ రావును పక్కకు పెడుతుర్రు. అన్నా చెల్లె అన్నదే అవా చూపించుకుంటుర్రు. జనాలల్లా ఎక్కడ చూసినా ఫ్లెక్సీలల్లా కటౌట్లల్లా వీళ్ళ ఫోటోలే కనపడుతున్నాయి. ఇవాళ సభ పెట్టుకున్నా కానీ సభ వెనకాల కూడా కేసీరావుది, కేటీ రాముది, కవితమ్మది. ఇక వీళ్ళ ఒకవేళ ఎన్నన్నా పుసుక్కున పెడితే హరీష్ రావు ఏనో ఇంత బుడ్డగా ఎర్రజీవంతా పెడుతుర్రు. వీళ్ళవి మాత్రము ఇక మరి పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని బ్రహ్మాండంగా ముంగడిపోతుర్రు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇది కుంభమేళ తరహాలో అనుకుంటారు కానీ ఇక మరి అది ఏ కుంభమేళ అవుతుందో మరి ఏ రాంభమేళ అవుతుందో ముందు చూద్దాం మనం. ఇక కేసీఆర్ సభ విజయవంతం అవుతుంది. కేసీఆర్ను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు.
గచ్చిబౌలి భూములపై స్మితా సబర్వాల్ ట్వీట్లో తప్పేం లేదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు. ఇక మరి ఈయన వెళ్ళాకనే మనం చెప్పుకుంటాం, ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఇక ఇంట్లో జ్వరపడ్డాడు, కాంగ్రెస్లోకి వచ్చిండు. మరి కాంగ్రెస్లోకి వచ్చినాక ఏంది ఏం కథ అనేది ఇప్పుడు కేసీఆర్ అంటే కడుపులో ఉన్నది కానీ బయటికి చెప్పలేక కక్కలేక మింగలేక అన్నట్టు బయట ఇక మరి కేసీఆర్ మీద జిమ్మ కొట్లాడుతున్నట్టుంది పెద్ద మనిషికి. మొత్తానికైతే కేసీఆర్ని చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. ఆయన నోటి ఆయనే అన్నాడు. ఇప్పుడు కడుపులో లేనిది కావలించుకుంటూ వస్తుంది ఆ ప్రేమ. ఆ కడుపులు ఉండాలి కదా, ఇప్పుడు ఈయన కడుపులు ఉంది కాబట్టే ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? కేసీఆర్ను చూసేందుకు బొచ్చర మంది వస్తారు. అంటే కేసీఆర్ అంటే ఇప్పుడు ఈయనకు ప్రేమ అభిమానము. కేసీఆర్ అంటే పరిసస్తుండు, కేసీఆర్తో మళ్ళీ దోస్తానం చేయాలనేది మళ్ళీ జిమ్మ కొట్లాడుతుంది, అందుకనే ఈ మాట అన్నాడు. ఇంకోటి కూడా మళ్ళీ దీనికి కంచె గచ్చిబౌలి భూములపై స్మితా సబర్వాల్ ఏం పెట్టింది? అవి ఫేకు వీడియోలు, ఫేకు ఆడియోలు, అంత కల్పన చేసిర్రు, అంత సృష్టించిర్రు, అంత ఏఐ తోటి దాన్ని కథగమ్మించిర్రు. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆగం చేసిర్రు, జనాలను తప్పుదోవ పట్టించిర్రు అనేది తేడతెల్లమైంది. ఇక ఏమంటే బీజేపీ కిషన్ రెడ్డి కూడా ట్విట్టర్లో పెట్టిన ఆ ఫేకు వీడియోలని డిలీట్ చేసిండు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో మాయం చేసిర్రు, ఎందుకంటే మళ్ళీ మా మీద జనాలు ఇరగబడతారు ఏమో అని. అలా ఈమె మాత్రం పెట్టలే, ఈమె మాత్రం అట్నే పెట్టింది, డిలీట్ చేయలే, అట్నే పెట్టింది. ఎవరు? స్మితా సబర్వాల్. అయితే ఇప్పుడు ఈయన ఏమంటుండు, దాన్ని సమర్థిస్తుండు. అయ్యో సోషల్ మీడియాలో పెట్టుట్లా స్మితా సబర్వాల్ ట్వీట్లో తప్పేమీ లేదు. అవి ఫేక్ వీడియోలు, ఫేకు ఆడియోలు, ఫేక్ బొమ్మలు అని మరి ఈ జనం అంతా గగ్గోలు పెడుతుంటే ఆ వాస్తవం తెలుసుకొని ఇగో మన పెద్ద మనిషి కూడా ఆమెకే వంత వాడుతుండు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే కాంగ్రెస్ మీద మొత్తానికి మళ్ళీ ఏదో కథ నడుస్తుంది, కళ్ళెర్ర చేస్తుండు, ఏనో పొసుగుతలేదు, ఏనో ఇముడతలేదు, ఏదో అవుతుంది అనేదా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడవచ్చు, ఇలా స్వేచ్ఛ ఉంటుంది, స్వాతంత్ర్యం ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ అంటే ఒక్కరే మాట్లాడతారు, ఒక్కరే చెప్తారు, ఒకే సిద్ధాంతం మీద పోతుంది అంటారు. కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుంది కాబట్టి ఎవరు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతుండా దానం నాగేందరు. లేకపోతే కేసీరావు మీద ప్రేమ అభిమానం ఉండి మరి నిన్న మొన్న ఈ కేసు గందరగోళం సుప్రీంకోర్టులో పడే మరి ఉన్నది ఉంచుకుంది పోతుందని, లేకపోతే ఏమన్నా అట్లా ఏమన్నా నాలుగే తిరిగేస్తున్నా అనేది కూడా ఎక్కడ అర్థం కాని ముచ్చట జరుగుతుంది. కాబట్టి చూద్దాం రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. ఇదేంది? నెహ్రూ స్ఫూర్తితో భారత్ సమ్మిట్, 100 దేశాల నుండి 450 మంది ప్రతినిధులు. నేటి నుండి ప్రతిష్టాత్మకంగా సదస్సు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అండ కూడా పోయింది ఫస్ట్ వేలో కూడా. ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్, జెండర్ జస్టిస్, యూత్ జస్టిస్, ఎకలాజికల్ జస్టిస్, పీస్ జస్టిస్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల నుండి 450 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి కాంగ్రెస్ పార్టీ మూల సూత్రాలపై దృష్టి సారించి నెహ్రూ గారి నాన్ అలైన్మెంట్ ఉద్యమ స్ఫూర్తిని ఆధారంగా తీసుకొని ఈ సమ్మిట్ ప్రపంచ సమస్యలపై చర్చకు వేదికగా నిలవనుంది. రాహుల్ గాంధీ ఆలోచనల ప్రకారం ప్రపంచానికి భారత్ నేతృత్వాన్ని ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఈ సమ్మిట్ ద్వారా ప్రజాస్వామ్య విలువలకు మళ్ళీ జీవం పోసే ప్రయత్నం జరుగుతుంది అని బట్టి వివరించారు.
ఏర్పాట్లను బట్టి విక్రమార్కతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సదస్సుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరయ్యే అవకాశాలున్నాయి. భారత్ సమ్మిట్ ఇంకా ఎట్లా చేయాలి, ఏంది, ఏం కథ అనే దాని మీద ఇక మరి ఆలోచన చేస్తారట. చూద్దాం. ఉదయం 7:30 గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన ఎలా జరుగుతుందనే అంశంపై క్షేత్రస్థాయిలో అవగాహన. ఉదయం 10:30 నుండి లింగ సమానత్వం, మహిళా హక్కులపై చర్చనాట. మధ్యాహ్నం సమాచార వాస్తవాలు, అపోహలపై చర్చనాట. మధ్యాహ్నం 2:45 యువత భవిష్యత్తు రాజకీయాల్లో పాత్రపై చర్చ. తర్వాత కొత్త ప్రపంచ కూటముల దిశగా చర్చ. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రజెంటేషన్, అభివృద్ధి భవిష్యత్తు ప్రణాళికలపై రాష్ట్ర విజన్ పంచడం. 26న విభేదాలను అధిగమించేందుకు సమవైభవంపై చర్చ. వాతావరణ న్యాయం, ఆర్థిక న్యాయం అనిశ్చిత కాలంలో ఎలా సాధించాలో చర్చ. శాంతి, న్యాయం మరియు బహుళ ధృవ ప్రపంచంలో వాటి ప్రాధాన్యం. ముగింపు సదస్సు తర్వాత ఇందిరా మహిళా శక్తి బజార్ సందర్శన, మహిళల స్వయం సహాయక సంఘాల బజార్ సందర్శన కార్యక్రమాల పరిచయం ఉంటుందని ఈ రకంగా 100 దేశాల నుండి 450 మంది ప్రతినిధులతోటి ఇక ఈ అంశాల మీద ఈ ముచ్చట్ల మీద మరి చర్చలు జరుపుతారట. చూద్దాం. నమస్తే తెలంగాణ వచ్చింది. దా బీహార్ ఎన్నికల ముందస్తు సభలో మోదీ నేను పోయిండే బీహార్కు. బీహార్లోని మధుబనిలో జరిగిన ర్యాలీలో సభా వేదికపై ప్రధాని మోదీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ ముచ్చట్లు. అయ్యా ఇక మీ ముషిముషి నవ్వుల ముచ్చట్లు జర్ర ఆపుకోరి. ఇక ఇలా రేపు మరి ఎలక్షన్లు ఇక 6 నెలలో 7 నెలలో ఉన్నట్టున్నాయి బీహార్లో. ఇక అందుకనే మళ్ళీ ఎట్లా చేయాలి, మళ్ళీ ఆడ ఏం ఉచిత పథకాలు పెట్టాలి, ఏ పథకాలు పెట్టి మళ్ళీ జనాలను ఎట్లా గుంజుకోవాలి, ఎట్లా మలుపుకోవాలి, జనాల ఓట్లు ఎట్లా ఆకర్షించాలి అని మరి ఇక మళ్ళా కథ ముంగటేసుకుందామని ఇక వాళ్ళ ముచ్చట్లు చూడు. ఇక మరి ఇక ఈ ముచ్చట్ల మీద పెట్టిన సోయి జర్ర దేశం మీద పెట్టుడు. ఇప్పటికే దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఒక్కొక్క రకంగా అంటలేరు. మోడీ ఎంత పని చేస్తీ మోడీ, నీ వైఫల్యం వల్లే ఉగ్ర దాడి అని ఈ రకంగా సోషల్ మీడియాలో ముత్తుకుంటున్నారయ్యా. ఇక ఇప్పటికైనా జర మీ గివ్వులు జర పక్కకు పెట్టి దేశం మీద సోయి పెట్టుది. పొరపాటున దేశ సరిహద్దు దాటి పాకిస్తాన్ రేంజర్లకు చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్. అరే భద్రతా వైఫల్యం నిజమే, వీళ్ళు కూడా చేసారు. అఖిలపక్ష సమావేశంలో అమిత్ షా అంగీకారం ఒప్పుకుండాట. కశ్మీర్లో ఉగ్రదాడి తదనంతర పరిణామాలు భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఉగ్రదాడికి పాకిస్తానే కారణమంటూ భారత ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాలపై పాక్ ప్రతీకార చర్యలకు దిగింది. మరోవైపు కశ్మీర్లో భద్రతా వైఫల్యం వల్లే ఉగ్రదాడి జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అఖిలపక్ష సమావేశంలో అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఉగ్రదాడి విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తామని వివిధ రాజకీయ పార్టీల నేతలు హామీ ఇచ్చారు. అయితే ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా బీహార్లో ఎన్నికల ర్యాలీకి వెళ్ళడంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మనం కూడా అదే అంటున్నాం కదా, మీ నవ్వులు, మీ శిలక మాటలు, మీ సుఖమైన పలుకులు జర పక్కకు పెట్టి దేశం మీద సోయి పెట్టుర్రు. వీళ్ళు కూడా అదే అంటున్నారు. ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా బీహార్లో ఎన్నికల ర్యాలీకి వెళ్ళడంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఆడ దేశమంతా ఆగమాగం అవుతుంది, జనాలంతా అలడం కలడం అవుతుర్రు, అఘోరిస్తుర్రు. అంటే ఈయనకు ఇక మరి ఎన్నికల బీహార్లో ఎలక్షన్ల ర్యాలీ ఈయనకు ముఖ్యమైందట, ఒక గాడి పోయిందట. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయండి, మేము మీకు మద్దతుగా ఉంటాం విపక్షాలు. పాకిస్తాన్ అదుపులో భారత జవాన్, విడుదలకు చర్చలు జరుపుతున్న భారత ఆర్మీ. కలలో కూడా ఊహించని శిక్షలు వేస్తాం, ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక. చేతులు కాలినాక ఇప్పుడు ఆకులు పట్టుకుంటాం, కుందేలు పోయినాక బొర్రె కొట్టుకున్నట్టుంది కథ. కుందేలు లేచిపోయినాక అగో గా కథ ఉంది ఇప్పుడు. ఇక నువ్వు దొంగల పడ 6 నెలలకు అది చేసా కదా ఏముంది. నువ్వు దేశ గురువు, నిన్ను చూస్తేనే ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి, దండం పెడుతున్నాయి, పబ్బతి పెడుతున్నాయి, తల వంచుకుంటున్నాయి, వణుకుతున్నాయి అని చెప్పుకో తిరిగి. ఇప్పుడు ఆఖరికి వస్తున్న కల్లా ఉచ్చతార్థంగా ఎడబట్ట బగటిలే 28 మందిని పొట్టన పెట్టుకున్నాక ఇక వాళ్ళ అంతు చూస్తాం, వాళ్ళ దమ్ము చూస్తాం, భారత సత్తా ఏందో చూపిస్తాం. ఇక ఈయన యుద్ధం చేస్తాడు ఇప్పుడు మోడీ. ఈ కూడా ముందే ఉండాలి. ఎక్కడిదక్కడ అయిపోయినాక అంత అయిపోయినాక నేను అని ఇప్పుడు ఈయనే ఇగో మంచిగా వేసిరు ఫోటో. బీఆర్ఎస్ రజతోత్సవ సభతో బెంబేలు, మళ్ళీ చేతులు కలిపిన కాంగ్రెస్ బీజేపీ. కుమ్మక్కు కుట్ర అసలైన కుట్ర ఇప్పుడు ఇక్కడ ఉందని చెప్పుకోవాలి మనం. ఈ సభ ఉపడుతుందా? అయితే ఇప్పుడు ఈ ఎలకతుర్తిలో, వరంగల్ ఎలకతుర్తిలో ఈ సభ పేరు మీద చూస్తున్నారు కదా, ఈ సభ పేరు మీద వీళ్ళు పాపం రైతన్నల పంట పొలాలు ఉంటాయి కదా, పంట పొలాల గెట్లు ఏడి కాడికి పగ్గం పాడు చేసి వాటిని డోజర్ బండతో నూకిచ్చి జేసీపీలతోటి మొత్తం ఆ గిట్లని మాత్రం సాఫ్ చేసి ఇక అందులో మరి బండ్లు పెట్టుకుంటేందుకు కొంత స్థలమే, మీటింగ్కు కొంత స్థలమే, జనాలకు కొంత స్థలమే అని ఈ రకంగా చేసిర్రు. ఆ గెట్లని మాత్రం ఏడి కాడికి ఇరగ నూకిర్రు, కూల నూకిర్రు, మొత్తం కథం పట్టించారు, సాఫ్ చేసిర్రు. మరి రేపు రైతులు మళ్ళీ ఆ గెట్లు ఎట్లా పోసుకోవాలి? ఇప్పుడు వాళ్ళకి పంచాయతీ పెట్టినట్టుగా ఇదో పంచాయతీ. ఇక చెట్లు వచ్చే కంచగచ్చిపోలి చెట్లన్నీ కూలిపోతున్నాయి, కాలిపోతున్నాయి. బుల్డోజర్లు తెచ్చి ఏడి కాడికి మొత్తం కూకటి వేలతో మొత్తం పెగిలించి పుణ్యానికి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు అని సోషల్ మీడియాలో పెట్టారు. మరి ఇక్కడ వేల చెట్లు పగ్గం పాడు చేసారు. కుట్ర వాళ్ళన్నమాటే, కుమ్మక్కు కుట్ర. ఇప్పుడు ఇక్కడ వేల చెట్లు ఆ మీటింగ్ పేరు మీద, సభ పేరు మీద వేల చెట్లు మొత్తం పగ్గంపాటు చేసిర్రు, నేలమట్టం చేసిర్రు. ఇదో పాపం మూట కట్టుకుర్రు. రైతుల పంట పొలాల గెట్లు ఆగం చేసి ఓ పాపం మూట కట్టుకుర్రు. చెట్లను కూలగొట్టి ఆగం చేసి అదొక పాపం మూట కట్టుకుర్రు. ఇంకేంది, ఇక్కడ రైతులకు పంట పొలాలకు పోయే దేవాదుల ఏదైతే కాలువలు ఉన్నాయో సాగునీటి కోసము, ఆ కాలువల్ని కూడా జేసీబీని కొట్టి డోజర్ బండతోటి మొత్తం ఏడి కాడికి పూర్తి చేసిర్రు. ఏంది ఇది? మూడో పాపం. ఇదో పాపం మూట కట్టుకోరు, నీళ్ళు రాకుండా. మళ్ళీ రేపు ఈ కాలువలు మళ్ళీ ఎట్లా కావాలి? ఎట్లా రావాలి? కింద ఉన్న వాళ్ళకు నీళ్ళు ఏడంగా పోవాలి. మళ్ళీ రేపు తీర పంచాయతీగా ఊకుంటారా? నీళ్ళు రాకపోతే రైతులు పంట పొలాలకు రాకపోతే ఊకుంటారా? భూములు ఇచ్చిన వాళ్ళని అయ్యా మరి మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళ అక్కర కోసము, వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ జనాల కోసము, వాళ్ళ అధికారం కోసము మీటింగులు పెట్టుకొని కాలువలు పగ్గం పాడు చేసిపోయారు. మరి ఇలా మా పంట పొలాలు ఎండిపోతుంది, మాకు నీళ్ళు వస్తలేవు అని రేపు మళ్ళీ వీళ్ళు పంచాయతీ పెట్టుకోవాలగా. ఇదొక పాపం. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక తారీఖు ఎంత పిల్లగా 25 25. ఇక రేపు ఏమైనా వెళ్ళిన మీటింగు. ఇక వారం రోజుల సంధి
షోటామోటా నాయకులు, లీడర్లు, కార్యకర్తలు గుమ్మాయి జక్కాయ గుంపు కట్టుకొని మేము వరంగల్ ఎలకతుర్తిలో సభను పర్యవేక్షిస్తున్నాం. సభ ఏర్పాట్లు ఎట్టెట్లా ఉన్నాయి, ఏంది ఏం కదా అని పసిగడుతున్నాం. ఏ రకంగా చేయాలి, ఎట్లా చేయాలి, ఎంతమంది వస్తారు, ఎక్కడ తాగునీళ్ళు పెట్టాలి, ఎక్కడ మజ్జిగ ప్యాకెట్లు పంచాలి, ఎక్కడ పార్కింగ్ పెట్టాలి, ఏడంగా జనాలు రావాలి, ఏడంగా జనాలు పోవాలి, ఎక్కడెక్కడ మైకులు పెట్టాలి, ఎక్కడెక్కడ కరెంటు జనరేటర్లు పెట్టాలి, ఏంది ఏం కథ మేము ఏర్పాటు పరిశీలన చేస్తున్నామని ఏమో టీవీలలో పేపర్లలో రాపించుకుంటుర్రు. ఇక అయిపోయినాక కనుమసు కాగానే కథ మొదలు పెడుతుర్రట. కథ మొదలు పెడుతుర్రట. ఎక్కడ? ఈ భూములలోనే. ఇక ఎక్కడో అక్కడ ఈ మూల తాగుతాడు ఈ మూలకే, ఈ మూల తాగుతాడు ఈ మూలకే, ఈ మూల తాగుతాడు ఈ మూలకే, ఈ మూల తాగుతాడు ఈ మూలకే. ఎక్కడ అక్కడ బీర సీసాలు మందల సీసాలు తాగి అడగోలి ఆడ వాడేస్తే రేపు రైతుల పంట పొలాలల్లో ఎంతమంది గుచ్చుకుంటాయి? పలిగిపోయి ఎంతమంది కాళ్ళకు గుచ్చుకొని సేఫ్టీలు అవుతాయి? ఇగో ఇది కథ. ఇక ఇది ఒక పాపం మూట కట్టుకోరు. ఈ రకంగా వీళ్ళు కుమ్మక్కు కుట్ర, వీళ్ళు కుట్ర చేసి వీళ్ళు రైతుల భూముల మీద కుట్రలు పన్ని రైతులని ఆగం పట్టించుకుంటా, రైతుల ఉసురు పంచుకుంటా, మళ్ళీ వీళ్ళు ఏం సక్కన మళ్ళీ కుమ్మక్కు కుట్ర అని మళ్ళీ కథ గాడికి గంభిస్తున్నారు. అసలు కథ మీదిగా కుట్ర. ఇక ఈ రకమైన వ్యవహారం చేసుకుంటా మళ్ళీ ఏదో బట్టగాల్చి మీదేసి మందిని ఎందుకు బదనాం చేయాలి? అన్యాయం సాదాకుండా ఇవా సాక్షి. సాక్షిలో ఏమొచ్చిందే? యుద్ధ మేఘాలు, పాకిస్తాన్తో తీవ్ర స్థాయికి ఉద్రిక్తతలు. ఇక ఇది చెప్పుకుందేనా? ఇంకెన్ని మాట చెప్పుకుందాం. ఇంట్లో ఇది ఈ ఆయువన వార్త ఇంట్లో ఇదే ఉంది. ఏరా ఈనాడు పాకిస్తాన్పై ముప్పేట దాడి, ఇది అదే ఉంది. మేడిగడ్డ 7వ బ్లాకు పూర్తిగా తొలగించాల్సిందే. ఇక్కడ 3 బ్యారేజీల డిజైన్ల పునఃపరిశీలన అవసరం. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, నిర్వహణలో లోపాలు. రాష్ట్ర ప్రభుత్వానికి NDSA తుది నివేదిక. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సొందిళ్ళ బ్యారేజీలో అనేక లోపాలు చోటు చేసుకున్నాయని, డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ ప్రతి అంశంలో వైఫల్యాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని, 3 బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి డిజైన్ల ప్రామాణికాల విషయంలో సమగ్ర పునఃపరిశీలన చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA తుది నివేదిక స్పష్టం చేసింది. అన్నారం ఆగమైంది, మేడిగడ్డ కుంగిపోయింది, సుందిల్లా కింద మీద ఉంది అని ఇక మనం ఇంతకుముందు కూడా మరి వార్తలలో చెప్పుకున్నాం. అన్నట్టుగానే ఇక మరి ఈ రకంగా నాణ్యత, నిర్వహణ ఈ రకంగా చేసి ఇక మరి ప్రతి అంశంలో వైఫల్యాల కారణం ఉందనేది తేడతెలమైందట. 3 బ్యారేజీల దీర్ఘకాలిక మన్నిక భద్రతా దృష్ట్యా డిజైన్ల పునఃపరిశీలన తప్పనిసరి పేర్కొంది. మేడిగడ్డ 7వ బ్లాకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే తిరిగి బాగు చేయడం సాధ్యం కాదని బీఆర్ఎస్లు ఏమన్నారు? గింతంత పొక్క పడితే ఆ పొక్కను ఊడిపి మనం ఇల్లు కడుతుంటాం అలానే మాటలు.
మనం ఇల్లు కడుతుంటాం, ఇల్లు కడుతుంటే గింతంత ఎన్నో పర్యో బొర్యో ఇంకేదన్నా అవుతుంది, లేకపోతే ఇంకేదన్నా అవుతుంది. ఓ ఇటుకే ఊసిపోతుంది, ఓ సిమెంట్ బెచ్చే రాలిపోతుంది. దాన్ని మనం సరి చేసుకోమా? ఇక్కడ మేడిగడ్డ తొర్రబడ్డది, బొర్రబడ్డది, ఆ అర్ర సంసారం చేయొచ్చు అని కాంగ్రెస్ వాళ్ళు ఏమో కట్టుకొని పోయి మేడిగడ్డ కాడ అంతా చూపిస్తారు వీడియోలు, ఫోటోలు. నాయకుల కానుంచి, లీడర్ల కానుంచి, కార్యకర్తల కానుంచి, అధికారుల కానుంచి అందరూ గుంపు కట్టుకొని పోయి ఆడేమో మమ్మల్ని బదనాం చేస్తుర్రు. మేడిగడ్డ గింతంత తొర్రేనా, ఆ తొర్రని కూడిపోయారు, గోడ మెత్తు ఇట్లా మెత్తపోయారు. మెత్తి ఇచ్చేసి నీళ్లు నింపితే నీళ్లు వదిలిపెడితే రైతుల పొలాలు వారితేగా అని బీఆర్ఎస్ మాట్లాడారు. ఇక ఇప్పుడు ఎన్డీఏసీ ఏమంటుందయ్యా, మేడిగడ్డ 7వ బ్లాకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే తిరిగి బాగు చేయడం సాధ్యం కాదని, ఇక్కడ గేట్లు నిర్వహించడానికి వీలు లేదని, ఈ బ్లాకును పూర్తిగా తొలగించి మిగిలిన బ్లాకులకు నష్టం జరగకుండా చూడాలని స్పష్టం చేసింది. ఆయా బ్లాకుల పటిష్టత పైన సమగ్ర పరిశీలన చేయాలంది. అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత, డిజైన్ లోపాల వల్ల కొన్ని చోట్ల స్ట్రక్చరల్ సమస్యలు వచ్చాయని వెల్లడించింది. బ్యారేజీల నిర్మాణ సమయంలో ప్రాజెక్టు మౌలిక అంశాలకు సంబంధించి అనేక మార్పులు జరిగాయని, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ జరగకుండానే ఈ కథ గమ్మిచ్చిర్రు అని ఇక మొత్తం బట్టబయలైంది. మేడిగడ్డ కథ మేడిపండు అయింది. ఇది కథ. ఇంకేముంది ఆహ్వాన వార్త. ఎరుపెక్కుతున్న కర్రెగుట్టలు. ములుగు జిల్లా వెంకటాపురం నుంచి హెలికాప్టర్లో సామాగ్రి తరలిస్తున్న జవాన్లు. నడిపల్లి, గలగం అడవుల్లో ఎన్కౌంటర్. 3 మావోయిస్టుల మృతదేహాల స్వాధీనం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. 100కు పైగా ఐఈడీలు నిర్వీర్యం. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టలు ఎరిపెక్కుతున్నాయి. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్స్కు శ్రీకారం చుట్టిన భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో విస్తరించి ఉన్న అడవుల్లోకి 3 రోజులుగా దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో తారసపడుతున్న మావోయిస్టులపై విరుచుకుపడుతున్నాయి. ఛత్తీస్గఢ్లో ఉసూరు ఠాణా పరిధి నంబి సమీప నడిపల్లి ఇక మొత్తానికి ఎరుపెక్కుతున్న కర్రెగుట్టలు చుట్టూ. ములుగు జిల్లా వెంకటాపురం నుంచి హెలికాప్టర్లో సామాగ్రి తరలిస్తున్న జవాన్లు ఇక మరి చుట్టూతా మొత్తం కావలి కట్టి ఇక మరి మావోయిస్టులని కథం పట్టియాలని ఇక మరి ఎత్తుగాడలు చేసిర్రు. ఇక మరి ఎరుపెక్కుతున్నాయట కర్రెగుట్టలు. ఇక మరి చూద్దాం రేపటి సంది ఎట్టటి సంగతో వీళ్ళ చూద్దాం. కల్లాల కొరత, కళ్ళకు కట్టేలా దారులు. కల్లాల కొరత. రైతన్న ఆరుగాలం పంట పండించి దాన్ని ఎక్కడ అమ్ముకోవాలి, ఏడ పోసుకోవాలి, ఏడ చేసుకోవాలి, ఏం చేయాలి, ఎట్ట చేయాలి, ఇదో బాధ. ఏటా వరి కోతలు ప్రారంభమైతే చాలు అన్నదాతలు ధాన్యం ఆరబోతకు ఇబ్బందులు. ప్రతి అడుగడుగున రైతన్నకు గండాలే, అడుగడుగున బాధలే. ఇత్తు వేసి ఆఖరికి పండించిన పంట కంటికి రెప్పోలే కాపాడుకొని ఆడికి మందులు, మాకులు, కలుపు, బొలుపు, ఇది పడ్డదని, అది పడ్డదని, పురుగు మందని, మన్నని, మశాడవని, ఎలుకలు తింటాయి, పందులు తింటాయి, కోతులు తింటాయి, వాడికి అగ్గి తెగులు రోగాలు వస్తాయి, ఇంకా సర్వ రోగాలు వస్తాయి, నట్టపిప్పి రోగం అని, అదని ఇదని. ఇత్తు పొలంలో పడ్డ కాంచి మొదలు పెడితే 6 నెలల దాకా దాని వెంటనే పడి దాని కంటికి రేపోలే కాపాడుకొని ఆఖరికి ఆ గింజల్ని, ఆ ధాన్యాన్ని అమ్ముకుందామన్నా కానీ రైతన్నకు బాధలే తిప్పలే. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో భూములేమో తక్కువైనాయి, మార్కెట్లు లేవు. ఏమన్నా గింతంత ఉంటే అందులో కుచ్చి ఇక ఈ అమ్మ ఆంజేపోయా, ఆ అమ్మ ఆంజేపోయా, ఈయన ఆంజేపోయా, ఆయన ఆంజేపోయా, ఎవరు లేదో కయ్యాలు తీట పంచాదులు. నా జాగ్రత్త పోసావా నువ్వు, నా జాగ్రత్త పోసావా నువ్వు, అదే 100 మంది.
జాగాలు లేక ఈ మార్కెట్లతో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దీని మీద సర్కారు మాత్రం కన్ను పెట్టాలి. ఎందుకంటే ఊర్లో పోయి మరి జనాలు వాళ్ళకు మార్కెట్లలో పోద్దామంటే నిల్వ నీడలేక జాగ లేక ఇబ్బందుల పాలవుతుర్రు. ఇగో ఆఖరికి వస్తారు కల్లా రోడ్ల మీద పోసిర్రు. రోడ్డు ఇదంతా రోడే, ఇక లాభం లేదా రోడ్డు మీద పోసిర్రు. ఇప్పుడు ఏమవుతుంది బండ్లు ఇక అన్నీ ఇప్పుడు వచ్చేది వీడంగానే పోయేది వీడంగానే, ఇక టక్కర్లు ఎందుకు కావు? ఇప్పుడు ఆడంగా పోయేటోడు ఆడంగా ఈడంకి వస్తాడు, ఈడంకి వస్తేనే ఓడోడు ఈ ఎక్కిచ్చి టక్కర్లు అవుతున్నాయి. మరి ఇక ఇప్పుడు ఈ తొవ్వ మొత్తం ఇప్పుడు మార్కెట్ అయ్యింది. ఇగో ఏటా వరి కోతలు ప్రారంభమైతే చాలు అన్నదాతలు ధాన్యం ఆరబోతకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కల్లాలు ఏర్పాటు చేయకపోవడంతో అధికారులారా జర్ర ఇనురి, రైతుల తిప్పలేదు ఇనురి. అధికారులు కల్లాలు ఏర్పాటు చేయకపోవడంతో తప్పని పరిస్థితుల్లో రోడ్లపై ఆరబోస్తున్నారు. మరి ఏం చేస్తారు? ఇక్కడ కనిపిస్తున్నది కరీంనగర్ జిల్లా వీణవంక జమ్మికుంట ప్రధాన రహదారి, పెద్ద రహదారి. ఒక పక్క రోడ్డుపై వరిధాన్యం మొక్కజొన్న కంకులు ఆరబోశారు. మరోవైపు వీటితో రాత్రి వేళల్లో ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనదారులు మనం అనుకున్న ముచ్చటే కదా వాపోతున్నారు. రైతులకు సరిపడా కల్లాలను నిర్మించి రోడ్లపై ధాన్యం పోయకుండా అధికారులు చూడాలని కోరుతున్నారు. వీణవంక చూడు, ఇగో ఈ ఒడ్లు, ఇగో మొక్కజొన్న, ఇగో ఇది ఈడికేళ్ళు మొదలు పెడితే ఓ కనుసూపు మేర ఇగో ఇందాక మొత్తం అదే పోసారు. ఇక వచ్చిపోయే ట్రాక్టర్లు, బండ్లు, బడమియ్యలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనికి ఇప్పుడు 2 దారులు ఒక దారి అయింది. మళ్ళీ ఒకదానికి రస్తా ఎక్కువైంది. ఎందుకైందంటే ఇప్పుడు ఈ ఒడ్లు అమ్మాలి కదా, కొనుక్కపోవాలి కదా. ఇగో ఇట్లా మళ్ళీ ట్రాక్టర్లు, లారీలలో ఈ లోడ్ వేసుకొని పోవాలి. ఎంత గందరగోళమో చూడండి. ఇప్పుడు వచ్చిపోయే వాహనాలు ఒక దారినే పోవాలి. మళ్ళీ ఇక్కడ ఈ ఒడ్లు ధాన్యం ఏవైతే కాంటలు వేసి కొనపోవాలో మళ్ళీ ఇదే దారినే పోవాలి. ఇక చూసుకోరు ఇక టక్కర్లు రేపడుతుంది. ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో. ఇక రేపటి గండాలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక అందుకనే దీని మీద జర్ర సర్కారు అధికారులు కన్ను పెట్టి తీరా రైతన్న పంట పండించినాక కూడా అది ఏడ పోసుకోవాలి, ఎక్కడ పోసుకోవాలి, ఏం చేయాలి అనేది మరి దీని మీద జర సోయి పెట్టాలి. మరి ఈ కల్లాల ఏర్పాటు విషయంలో మరి సర్కారు అధికారులు మళ్ళొకసారి దీని మీద జర్రంతా ఆలోచన చేసి రైతులకు మేలు చేయాలి. ఇట్లా రోడ్ల మీద పోసుకుంటే మళ్ళీ జనాలకి తిప్పలా, ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ వాళ్ళ మిమ్ముల్నే కడిగిపోస్తారు. కాబట్టి జర్ర కడిగిపోయకుండా మీ మీదకి మాట రాకుండా, మిమ్మల్ని ఇది చేయకుండా జర్రంతా రైతుల మీద కన్ను పెట్టి సోయి పెట్టి ఏం చేస్తారో వాళ్ళకి ఏ రకంగా చేస్తారో కల్లాలను ఏర్పాటు చేసే ఉపాయం చేయాలని మనస్ఫూర్తిగా